నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన 2026-2027 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఎన్నో కీలకమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. ముఖ్యంగా వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం, సంస్కరణల్ని అమలు చేస్తూ ఉన్నాం. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగుతోందని ప్రకటించారు. ఇంకా చాలా చాలా కీలకమైన అంశాలని ఇక్కడ ఈ బడ్జెట్ లో ప్రస్తావించిన పరిస్థితి. బడ్జెట్ అంటేనే అందరికీ తెలుసు, దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇది టిపికల్ ఎకనామిక్ టెర్మినాలజీలో ఉంటుంది. చాలా మంది సామాన్యులకు స్టార్టింగ్ లో అర్థం కాదు, తర్వాత మనకి అర్థం అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏ అంశాలు ఉన్నాయి, సామాన్యులకు అర్థమయ్యే భాషలో వివరించడానికి మనతో అనలిస్ట్ ఎంజీ రావు గారు జాయిన్ అయ్యారు. ఎంజీ రావు గారు నమస్తే. బడ్జెట్ ప్రసంగం పూర్తయింది. చాలా కీలకమైన అంశాలని నిర్మలమ్మ తన పద్దులో పొందుపరిచిన పరిస్థితి. సో సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఏం చెప్తారు ఈ బడ్జెట్ గురించి? వేసండి, ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న సామాన్యుల నుంచి, వ్యవసాయదారులు, ట్యాక్స్ పేయర్స్ నుంచి, డిఫెన్స్ కంపెనీలు, తర్వాత కార్పొరేట్ కంపెనీస్, ఈవెన్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఒక 89వ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 89వ వార్షిక బడ్జెట్ని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు సుమారు గంటన్నర పాటు పార్లమెంటు లోక్సభలో చదివి వినిపించడం జరిగింది. ఈ బడ్జెట్ చాలా చాలా ఆశలు, హోప్స్తో భారతీయులంతా ఎదురు చూశారు. కార్పొరేట్ కంపెనీలు ఎదురు చూసినాయి, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు ఎదురు చూసినాయి, ముఖ్యంగా ఎక్స్పోర్ట్దారులు. తర్వాత ట్రంప్ టారిఫ్లను ఎలా తట్టుకోవాలి, భారత వృద్ధి పదాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, వివిధ సెక్టార్లైన ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు దీన్ని తట్టుకుని ఎలా నిలబడాలి, వీటన్నింటి మీద ఒక సమగ్రమైన పత్రాన్ని అవి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే యాజ్ టైం బీయింగ్ చూస్తే ఏంటంటే ఆవిడ చాలా బడ్జెట్కి సంబంధించిన విషయాలు చాలా మనకి రివీల్ చేయాల్సి ఉంది. ఇంకా డిఫెన్స్ మీద ఒక క్లారిటీ, అంటే డిఫెన్స్కి ఎక్స్పెండిచర్ అలోకేషన్స్ మాత్రం పెరిగినాయని చూస్తుందాం. అంతకుముందు బడ్జెట్ పరిణామం 50.5 లక్షల కోట్లు ఉంటే ఇది బడ్జెట్ని ఇప్పుడు 53.5 లక్షల కోట్లకు పెరగడం జరిగింది. ఫిస్కల్ డెఫిసిట్ 4.4% పరిమితమైంది. అది నా యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని ఆవిడ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పుకోవడం జరిగింది. ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చే అంటే 2026-27కి ఇది 4.3కి ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గిస్తానని చెప్పింది. ట్యాక్స్ కలెక్షన్స్ విపరీతంగా పెరిగినాయి అని చెప్తుంది. గ్రోత్ రేటు మన ఎకనామిక్ సర్వేలో చెప్పినట్టు 7.2% గ్రోత్ రేట్ ఉంది. దానివల్ల ట్యాక్స్ కలెక్షన్స్ ఎస్పెషల్లీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్లే సుమారు 58% ఉంది, ఇండైరెక్ట్ ట్యాక్స్లో 42% అనమాట. ట్యాక్స్ ఇన్కమ్ ముబ్బడిగా పెరగడం వల్ల ఇప్పుడు కేటాయింపులు చేయడం జరిగింది. 53.5 లక్షల కోట్లు అంటే జీడిపిలో సుమారు 18% ఈ బడ్జెట్ పరిణామం. ప్రపంచంలో 4వ అతిపెద్ద బడ్జెట్, అంటే సుమారు $630 బిలియన్ విలువైన బడ్జెట్ అనమాట. ఇంకా కేటాయింపులకి చూడవలసి వస్తే ఈ బడ్జెట్ ఏంటంటే చాలా చాలా గ్రోత్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మోడీ వికసిత్ భారత్ గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ 1 బడ్జెట్ల ప్రాధాన్యత మొత్తం మనం ఓవరాల్గా చూస్తే ఆవిడ బడ్జెట్ ప్రసంగంలో చూసుకోండి. బడ్జెట్ ఆవిడ యొక్క మొత్తం బడ్జెట్ కొన్ని వేల పేజీలు ఉంటుంది. దాన్ని కంపెండియం కన్సైజ్ చేసి సంక్షిప్తంగా ఆవిడ ప్రధానమైన విషయాలు మాత్రమే ఆవిడ మనకి చదివిద్ది అనమాట. ఈ బడ్జెట్ ఇంకా పిఐబి వీటిల్లో ఇంకా బడ్జెట్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో బడ్జెట్ డిపార్ట్మెంట్ ఇవంతా రిలీజ్ చేస్తుంది. అందువల్ల పూర్తి క్లారిటీ అప్పుడు పోదు. కానీ ప్రస్తుతం ఆవిడ చదివిన బడ్జెట్ ప్రసంగం సారాంశాన్ని మనం గమనించవలసి వస్తే మోడీ తన వికసిత్ భారత్ 2047వ సంవత్సరానికి అంటే అమృతకాలంగా చెప్పబడే 2047 వికసిత్ భారత్కి అత్యధిక ప్రాధాన్యత ఈ బడ్జెట్లో కనబడుతుంది. అంటే ఏంటి, దీర్ఘకాలిక ప్రయోజనాలకే మోడీ చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా నొక్కి ఒక్కాడించి మరి కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగిందనమాట నిర్మలా సీతారామన్. ఆ విషయం బాగా కనిపిస్తుంది. వికసిత్ భారత్కి సంబంధించవలసి వస్తే అగ్రికల్చర్కి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, నెంబర్ 1. నెంబర్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే తయారీ రంగాన్ని ఇంటర్నేషనల్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియాను తయారు చేయడానికి, అటు చైనాని అధిగమించడానికి వివిధ సెక్టార్స్ మీద వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అది ఒకటి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వికసిత్ భారతానికి అతిపెద్ద అడ్డంకి ఏదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి. అందులో ముఖ్యంగా పోర్ట్స్కి ఎన్నో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అవి ఇవ్వడం జరిగింది. ఎక్స్పోర్ట్స్కి ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు విధించాడు కాబట్టి ఎక్స్పోర్ట్ లేకుండా కొన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వు.
కాబట్టి ఎక్స్పోర్ట్స్ కి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఇటు ఇంపోర్ట్ డ్యూటీని అంటే మనకి కస్టమ్స్ డ్యూటీని ఎక్సైజ్ డ్యూటీని రెండింటినీ తగ్గడం జరిగింది అనమాట. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కస్టమ్ డ్యూటీలకి చాలా ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏది సివిల్ ఏవియేషన్ కి సంబంధించి, పోర్ట్స్ కి సంబంధించి, వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి, వేరియస్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కి సంబంధించి, తర్వాత ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, వీటికి సంబంధించిన ఫ్రాంటియర్ టెక్నాలజీ సంబంధించిన అన్ని ఇంపోర్ట్స్ మీద కస్టమ్ డ్యూటీని చాలా చాలా తగ్గించారు. ట్యాక్స్ హాలిడేలు ఇచ్చారు, ట్యాక్స్ బాగా తగ్గించడం జరిగింది. తర్వాత ఎక్స్పోర్ట్ డ్యూటీ, ముఖ్యంగా ఎక్స్పోర్ట్ డ్యూటీకి సంబంధించిన ఎక్సైజ్ ట్యాక్స్ కూడా చాలా చాలా తగ్గించడం జరిగింది. కాబట్టి ఎక్స్పోర్ట్స్ కి అత్యధిక ప్రాధాన్యత ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అంటే ట్రంప్ టారిఫ్లు వీటికి ప్రాధాన్యత, ఎక్స్పోర్ట్ లేకుండా భారతదేశం అభివృద్ధి అనేది చాలా చాలా కష్టం అనమాట. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీని తొలగించడం వల్ల చాలా లాస్ వస్తుంది గవర్నమెంట్ ఎక్స్చేంజ్ ఖజానాకి. కానీ ఇక్కడ తయారీ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంపోర్ట్లో ముఖ్యంగా మెడికల్, టూరిజం టెక్నాలజీలకి, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ టెక్నాలజీ అంటే ఎక్కువ ఉద్యోగితను కల్పించే టెక్నాలజీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక అగ్రికల్చర్, ఫార్మర్స్ ఇన్కమ్ మీద, అగ్రికల్చర్ అంటే ప్రాథమిక రంగం, ఈ అగ్రికల్చర్కి చాలా చాలా ప్రాధాన్యత ఈ పార్లమెంట్లో వచ్చింది. అది తక్కువే, కానీ ఈ బడ్జెట్లో మాత్రం అగ్రికల్చర్కి చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా ప్రయారిటీ సెక్టర్ రంగం అంటే ప్రాధాన్యత రంగం కింద దీన్ని కేటాయించి బడ్జెట్లో వాటికి నిధులు ఎక్కువ పెంచడం జరిగింది. లోన్స్ వాటికి ఇంకా ఎంత అనేది వస్తుందండి. కానీ అగ్రికల్చర్కి చాలా చాలా ప్రాధాన్యత మోడీ గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోడీ ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎంఎస్ఎంఈ, ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రసంగం తక్కువ చదివిన అందులో మీడియం, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వాటికి ఎన్నో ట్యాక్స్ కన్జంప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 10,000 crore ఒక పెద్ద గ్రోత్ ఫండ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట ఆ విషయంలో. తర్వాత ఈ కార్పొరేటు మ్యాండేట్ 5 ప్రాథమిక రంగాలు ఆవిడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఒకటి గమనించాలి, ఎంఎస్ఎంఈ అంటే భారత మొత్తం జీడిపిలో ఇవి 49% ఇస్తుందన్నమాట. ఎంఎస్ఎంఈ ఎక్కువ 5 కోట్ల మంది ఎంప్లాయీస్ ఒక చిన్న మధ్య తరహా పరిశ్రమలో ఉంటారు. అవి ఏంటంటే ప్రాథమిక, తృతీయ రంగాలకు అన్నిటికీ వ్యాపించి ఉంటుంది. అంటే ఇండియాని ఒక గ్రోత్ హబ్గా చేయాలంటే, ఎంప్లాయ్మెంట్ నిరోధించాలంటే, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలన్నా, పేదరికాన్ని తగ్గించాలన్నా, తర్వాత ఇండియాని ఎక్స్పోర్ట్ హబ్గా చేయాలన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలన్నా, వివిధ రంగాలకి ఇది ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అంతటి శక్తివంతమైన రంగం ఎంఎస్ఎంఈ. అందుకనే ఆ బడ్జెట్ ప్రసంగం తక్కువైనా, సమయాభావం ఉన్నప్పటికీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తున్నాం బడ్జెట్ ప్రసంగం మొదట్లోనే. అందులో ముఖ్యంగా కార్పొరేట్ మిత్రాస్ అని వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, తర్వాత మ్యాండేట్ సపోర్టు పర్చేజింగ్లో అంటే గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ నుంచి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు తయారు చేసే వస్తువుల్ని గవర్నమెంట్ కూడా కొనాలి, తర్వాత కార్పొరేట్ కంపెనీలు వాటి తప్పనిసరిగా కొనాలని ఒక మ్యాండేట్ విధించడం అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ అనేది. వాటి క్రెడిట్ గ్యారంటీ అనేది ఒకటి ఇస్తున్నారు. షేరింగ్ ఇన్ఫర్మేషన్, వాటికి ట్రైనింగ్, అసెట్ బ్యాకింగ్, తర్వాత ప్రొఫెషనల్ సపోర్ట్, కార్పొరేట్, ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈకి ఒక వరాల జల్లు అని చెప్పవచ్చు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టార్ మీద చాలా తక్కువ ప్రాధాన్యత మనకు కనపడుతుంది. పిరియాడికల్గా చాలా ప్రాముఖ్యత ఇచ్చిన, కానీ ఇక్కడ మోడీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత అనేది నా అభిప్రాయం అండి. ఈ ఒక్కటి మాత్రం చాలా విషయం. తర్వాత లిక్విడ్ సపోర్ట్తో 7 లక్షల కోట్లు, సెల్ఫ్ రిలయంట్ ఫండ్ 20,000 crores ఎంఎస్ఎంఈకి ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమ్మిళత అభివృద్ధికి, తర్వాత సమగ్ర సుస్థిర అభివృద్ధికి పునాది ఎంఎస్ఎంఈలో వస్తుందన్నమాట. తర్వాత రూరల్ డెవలప్మెంట్ అక్కడే, ఉమెన్ డెవలప్మెంట్ అక్కడే, ఈ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ అక్కడే ఎంఎస్ఎంఈలో మాత్రమే ఉంటుంది. తర్వాత డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇవన్నిటికీ ఒక అత్యధిక ప్రాధాన్యత అనేది ఎంఎస్సీకి ఇవ్వడం ఈ బడ్జెట్ యొక్క హైలైట్ అని అయితే నా అభిప్రాయం చెప్తున్నానండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్లో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏంటంటే ఈ బడ్జెట్ చాలా చాలా అధిక ప్రాధాన్యత వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని, తర్వాత సిటీస్, ఇది 5 lakh పాపులేషన్ ఉన్న సిటీ అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. తర్వాత ఇక్కడ క్యాపెక్స్, తర్వాత ముఖ్యంగా ఈ బడ్జెట్ అనగానే ఒక విషయం మనకు గుర్తొస్తుంది, క్యాపెక్స్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం.
లాస్ట్ బడ్జెట్ లో మనకి 2025-26 బడ్జెట్ లో 11.2 crore ఉన్న మూలధన వ్యయాన్ని ఇప్పుడు క్యాపెక్స్ అంటే మూలధన వ్యయం ఈ బడ్జెట్ లో 11.2 lakh అంటే 1 లక్ష కోట్లు పెంచడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఏంటంటే సంకల్పం, దాని డిటర్మినేషన్ ఏంటి అంటే గ్రోత్ కి డిటర్మినేషన్ అనమాట. మూలధన వ్యయాన్ని ఇలా కేటాయించడం వల్ల వేరే వేరే రంగాలకు తగ్గుతుంది అనమాట. కానీ మోడీ ప్రభుత్వం ఇక్కడ ఏమి చెప్తుందంటే మేము మూలధన వ్యయం అంటే యాక్చువల్గా చెప్పాలంటే మూలధన వ్యయం అంటే దీర్ఘకాలిక అభివృద్ధి అంటే దీర్ఘకాలిక ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికీ దీన్ని ఎక్కువ చేయడం, అందుకే స్టాక్ మార్కెట్ కూడా చాలా జాగ్రత్తగా రియాక్ట్ అయింది. చూడండి, పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే భారత దీర్ఘకాలిక అభివృద్ధికి, వికసిత భారత్కి, అమూర్త కాలానికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే ఈ దీర్ఘకాలిక పెట్టుబడి అనమాట. ఇది 1 లక్ష కోట్లు అక్కడ పెరగడం జరిగింది. తర్వాత యువ స్టూడెంట్ డెరివేటివ్స్ అని. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ బడ్జెట్లో చెప్పాలి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఒక డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది ఒకటి ఉంటుందండి. ఇది జనాభా లాభం. అందులో ఎక్కువ జనాభా ఉంది. ఇప్పుడు జనాభా లెక్కలు మనకి రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మనకు 145 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే సుమారు 900 మిలియన్ ఇక్కడ లేబర్ ఫోర్స్ ఉంటుంది అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద లేబర్ ఫోర్స్. ఇందులో ముఖ్యంగా యూత్. ఇండియా యావరేజ్ వయసు ఎంత అంటే సుమారు 28 సంవత్సరాలు. అందుకని యూత్ మీద ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. బడ్జెట్ ప్రసంగంలో చూడండి, యువకులకి సంబంధించి మెడికల్ టెక్నాలజీకి మెడికల్ టూరిజం, ఎడ్యుకేషన్కి, వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించి స్పోర్ట్స్, ఖేలో సెంటర్స్ అని ఇక్కడ యువకుల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదంటే వెంటనే అర్థం కాదనమాట. డెమోగ్రాఫిక్ డివిడెండ్ని ఉపయోగించుకోకపోతే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అంటే ఇంకో 1000 సంవత్సరాలు వెయిట్ చేయాలండి. 1000 సంవత్సరాలు. ఎందుకంటే డెమోగ్రాఫిక్ లాభం ఒకేసారి రాదు. అక్కడ చైనాకు వచ్చింది, అభివృద్ధి చెందిన దేశం అయిపోయింది. మిగిలిన ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో పాపులేషన్ వృద్ధులు అయిపోతున్నారు. జపాన్, జర్మనీ, వెస్ట్ జర్మనీ, అమెరికా ఇలాంటి దేశాలు. కానీ ఇండియాకు ఉన్న అతిపెద్ద ఆస్తి ఏది అంటే యువత. కాబట్టి యువత మీద ఎక్కువ ప్రాధాన్యత ఈ బడ్జెట్లో కనపడింది. ఇది చాలా చాలా ప్రాథమిక అంశం, చాలా చాలా నిగూఢంగా ఉన్న ఒక పెద్ద విషయం అనమాట. అదే అమృత్ కాల్, వికసిత భారత్ అనమాట. అంటే వెంటనే మనకి ఏంటి పాపులారిటీ, ప్రజా ఆకర్షణ పథకాలు లేవనుకుంటారు. మనకి అభివృద్ధి అనేది ధ్యేయం. ఎందుకంటే ఎలక్షన్స్ చాలా దూరంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, లోక్సభ ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ప్రజా ఆకర్షక పథకాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మోడీ ఏంటంటే ప్రజా ఆకర్షక కంటే అంటే ఎలక్షన్స్ 5-6 స్టేట్లో జరగబోయేదాన్ని నేను చెప్తాను, దాన్ని పక్కన పెడితే ఇక్కడ ప్రజాకర్షణ కంటే అభివృద్ధికి, గ్రోత్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది బడ్జెట్లో కనపడిందని చెప్తాను. యువకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. తర్వాత ఈ చెప్పాలంటే ఎడ్యుకేషన్ సంబంధించి వేరియస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని వస్తున్నాయి. ఏది టూరిజంకు సంబంధించి, ఆయుర్వేదానికి సంబంధించి వేరియస్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ పెడుతున్నారంటే. తర్వాత ఫ్రైట్ కారిడార్, ఏ న్యూ ఫ్రైట్ కారిడార్ ఫ్రమ్ సిలిహెట్ నార్త్ ఈస్ట్ టు సూరత్ వరకు ఒక న్యూ ఫ్రైట్ కారిడార్. చూడండి, అది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తర్వాత కోస్టల్ షిప్పింగ్ సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కోస్టల్ షిప్పింగ్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కోస్టల్ షిప్పింగ్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 5% అనమాట టోటల్ ఎంటైర్ ట్రాన్స్పోర్ట్లో. దీన్ని 10%కి పెంచాలి. ఈ కోస్టల్ షిప్పింగ్ పెంచడం అంటే ఎంతో రెన్యూవబుల్, ఎన్విరాన్మెంటల్, ఎంప్లాయ్మెంట్, తర్వాత మన ఇండియన్ చీప్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి అనమాట. దాన్ని పెంచడం ఉంటాయి. ఇది నిగూఢంగా ఉంటుందండి, అర్థం కాదు. కోస్టల్ షిప్పింగ్ జపాన్లో 30% ఉంటుంది, చైనాలో కూడా 20% దాకా. ఇండియాలో చాలా చాలా తక్కువ, ఇంత తీర ప్రాంతం ఉన్నా. కాబట్టి అది సాగర్ మలై ప్రాజెక్టుకి ఒక అనుబంధం అనుకోవచ్చు. ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అనమాట కోస్టల్ షిప్పింగ్ పెంచడం. అది అర్థం కాదనమాట. అంత అద్భుతమైన విషయం ఒకటి జరిగింది. తర్వాత న్యూ వాటర్ వేవ్స్ ఒకటి చెప్పడం జరిగింది. రేర్ ఎర్త్ మినరల్కి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాస్త ప్రాముఖ్యత ఇచ్చారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళకి రేర్ ఎర్త్ మినరల్స్, ఎస్పెషల్లీ థోరియం అనే ఒక మినరల్ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు చూస్తే న్యూ వాటర్ వేవ్స్తో పాటు కోస్టల్ షిప్పింగ్ 6% to 12% by 2000%. తర్వాత ఎన్విరాన్మెంటల్ అంటే ఎన్విరాన్మెంటల్ అనేది ఒక సుస్థిర అభివృద్ధికి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఒక ప్రాతిపదిక అనమాట. ప్రపంచం అంతా ఎన్విరాన్మెంట్ యుద్ధాలమై ఉన్న ఇండియా బడ్జెట్లో ఎన్విరాన్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియా అభివృద్ధి చెందింది, అందరికీ డబ్బులు వస్తాయి. మరి న్యూ జనరేషన్కి ఎన్విరాన్మెంట్, ప్రకృతి బాగుండాలి కదా. అందుకని ఈ బడ్జెట్లో కార్బన్ క్యాప్చరింగ్ అని, వాటి యూటిలైజేషన్కి 5 ఇండస్ట్రియల్ ఏరియాస్, స్టీలు, పవర్, రిఫైన్డ్,
పవర్ ప్రొడక్షన్, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కార్బన్ క్యాప్చర్ అనే ఒక స్కీమ్ వాళ్ళు ప్రవేశపెట్టారు అన్నమాట. ఒక అద్భుతం అని చెప్పాలి. ఇది ప్రపంచానికి ఒక పెద్ద ఉపదేశం. తర్వాత బిగ్ క్యాట్ అంటే పులులు సింహాల సంరక్షణకు ఒక సమ్మిట్ పెట్టబోతుంది 90 కంట్రీస్ కంటే ఎక్కువ. తర్వాత అమృత్ని సెకండ్ 3 టైర్, తర్వాత చిన్న టౌన్స్ టెంపుల్ టౌన్కు అమృత్ విస్తరణ జరిగింది అనమాట. అమృత్ అంటే మన సిటీస్. ఇక్కడ ఏంటంటే ప్రాథమికంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో సిటీస్ అనేవి అర్బన్ గ్రోత్ ఇంజిన్స్ అంటారన్నమాట. ఇండియాకి గ్రోత్ ఇంజిన్ అనేది సిటీస్ అన్నమాట. అంటే చెప్పాలి అంటే భారతదేశంలో వృద్ధి అనేది 80% కేవలం సిటీస్లో వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ముంబై జీడిపి అరౌండ్ $400 to $500 బిలియన్ ఉంటుందండి. అంతటి ఉంటుంది అనమాట. అంటే అర్బన్ని గ్రోత్ ఇంజిన్గా మార్చాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందాలి, అక్కడ ప్రజలకి లివింగ్ స్టాండర్డ్స్ అభివృద్ధి చెందాలి, మొబిలిటీ అభివృద్ధి చెందాలి, తర్వాత ఇవన్నిటిని పెట్టుకుని ఇటు అమృత్ హెరిటేజ్ సిటీస్ని డెవలప్ చేయడానికి దొలోవెరా కొన్ని సిటీలు డెవలప్ చేస్తున్నారు, తర్వాత వీటిని డెవలప్ చేస్తున్నారు. సో అర్బన్ ఇన్ఫ్రాకి చాలా చాలా ప్రాముఖ్యత ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత హై స్పీడ్ రైల్వే, ఇంకా రైల్వే బడ్జెట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైల్వే బడ్జెట్ ఇప్పుడు సెపరేట్గా చదవడం, రైల్వే బడ్జెట్ కూడా ఈ బడ్జెట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి రైల్వేకి సంబంధించిన పూర్తి లెక్కలు ఇంకా రాకపోయినా 5 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ డెవలప్ చేస్తున్నారు. అందులో హైదరాబాద్ ఎక్కువ ప్రయోజనం పొందుతుందని. ముంబై పూణే టు హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై టు హైదరాబాదు, తర్వాత వారణాసి సిల్గురు ఎక్కువగా సౌత్ ఇండియాకే లభించినమాట. ఈ హై స్పీడ్ రైల్వే అనేది చాలా చాలా పెద్ద ప్రాజెక్టులు అనమాట వీటి వస్తుంది. తర్వాత బ్యాంకింగ్ కమిటీ, హై లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ బ్యాంకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్యాంకింగ్ నుంచి ఈ ప్రయారిటీ సెక్టర్ లోన్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. వాటి ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మ్డ్ అసెట్ తగ్గడం ఇది అంటారు. ఇది హై లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం అనేది వికసిత్ భారత్కి పునాది అని ఆవిడ చెప్తుంది. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ వీక్ అవుతే ఎకానమీ రెసిషన్లోకి వెళ్ళిపోతే పాడైపోతుంది అనమాట. అందుకని బ్యాంకింగ్ సెక్టార్ మీద కూడా వాళ్ళు ఎంఫసైజ్ చేశారు. అది బడ్జెట్లో జాగ్రత్తగా చెప్పొచ్చు అనమాట. తర్వాత అమృత్ ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎన్ఆర్ఐస్కి తగ్గించడం జరిగింది అనమాట. కాబట్టి ఎన్ఆర్ఐస్ పిఐఓస్ కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకటి చెప్తానండి, ఇక్కడ భారతదేశంలో 145 కోట్లు ఉంటే భారతదేశం భారతదేశం బయట 200 దేశాల పాటు సుమారు ఈ ప్రవాస భారతీయులు ఎంత పాపులేషన్ ఉంటుందంటే సుమారు 3.5 కోట్ల మంది పాపులేషన్. దాన్ని ఏమంటారంటే ఇండియా అవుట్ సైడ్ ఇండియా అంటారు. వాళ్ళ శక్తిని ఉపయోగించుకోకుండా భారతదేశం గొప్పది అవ్వదనమాట. వాళ్ళకి ఏదోలాగా అనుసంధానం చేయడం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అంటే రెమిటెన్సెస్ని ఎక్కువ చేయడం, వాళ్ళ టెక్నాలజీని తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ ఏంటి, ఏఐకి క్వాంటమ్ టెక్నాలజీలకి వీటికి సంబంధించిన అందులో ఎక్కువగా స్త్రీలు, వీళ్ళకి దివ్యాంగులు, వీళ్ళందరూ ఈ టెక్నాలజీ సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీలు, డేటా సెంటర్స్, ఐటీ ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. టీసీఎస్లు వీటికి తగ్గించేయడం జరిగింది అనమాట. 0 కూడా చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఏఐ అంటే దీన్ని ఏమంటారంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. 4th అంటే ప్రపంచం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4వ పారిశ్రామిక విప్లవం వెళ్తుంది. భారతదేశానికి వరం ఏంటంటే 4వ పారిశ్రామిక విప్లవం. ఇందులో భారతదేశాందే ఫ్యూచర్ ప్రపంచంలో. కాబట్టి ఈ బడ్జెట్లో ఈ ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్, డేటా సెంటర్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ మెడికల్ టూరిజం అని ఈ ఫ్రాంటియర్ టెక్నాలజీలకు ఎక్కువ అవకాశం జరిగింది. ఇదేంటంటే ఇది ఒక్కటే కాదండి, ఏదో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కాదు, యూత్ని, సమ్మిళిత అభివృద్ధి ఇవన్నీ లింకప్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బడ్జెట్లో చెప్పేది ఏది కూడా ఇట్స్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఏది ఇండివిజువల్గా చూడడానికి ఉండదు, అన్నిటితో లింకప్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత దానికి ఇవ్వడం జరిగింది. ఈ ఏఐ వీటికి, తర్వాత చిప్ మేకర్స్కి, వీటికి ఎన్నో కన్సెషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డేటా సెంటర్కి అయితే ఐటీ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే సర్వీసెస్ సెక్టర్. ఇక్కడ సర్వీసెస్ సెక్టార్లో ముఖ్యంగా మెడికల్ టూరిజానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఏది సర్వీసెస్ సెక్టార్లో. తర్వాత ఎడ్యుకేషను, హెల్త్, ఈ రంగాలకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. తర్వాత గ్లోబల్, ఏది ప్రస్తుతం సర్వీసెస్ సెక్టర్ ఐటీకి ఏంటంటే ఎన్నో రకాల ఐటీ సెక్టర్లని కలిపి ఐటీ సేఫ్ హెవెన్ షీల్డ్ అనేది ఒకటి తయారు చేస్తే దానికి ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వడం. అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎకనామిక్ సర్వేలో మనకు ఒకటి వార్నింగ్ వచ్చిందనమాట. అదేంటి, ఐటీ సెక్టర్ బాగా ఉన్నప్పటికీ ఏఐ వల్ల ఐటీ దెబ్బతినే అవకాశం ఉంది, ఇది ఇండియాని 2008లో వచ్చిన రెసెషన్లో గెంటైపోతుందని పెద్ద వార్నింగ్ ఇందులో వచ్చిందనమాట. ఇది ఎకనామిక్ సర్వేలో. దానికి
దాన్ని నివారించడానికి ఇప్పుడు ఐటీ సెక్టార్కి ఎంతో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి షేప్ హెవెన్ అనే ఒక షీల్డ్ కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఐటీ ఇంపార్టెంట్. మొత్తం సర్వీసెస్ సెక్టార్ అంటే భారత జీడిపిలో సర్వీసెస్ సెక్టార్ మనకి 55% దాకా జీడిపి వస్తుంది. ఆ సర్వీసెస్ అంటే ఇండియా గ్రోత్ రేట్నే సర్వీసెస్ లెడ్ డ్రివెన్ గ్రోత్ రేట్ అంటాం. కాబట్టి ఆ సర్వీసెస్ సెక్టర్ ఇంకా ముందుకెళ్ళాలి అంటే, దాని ఎక్స్పోర్ట్స్ అవ్వాలంటే, ఎక్కువ ఉపాధి అందులో జరగాలంటే ఐటీ, జిఎస్టీ ఇలాంటివన్నిటికీ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని సర్వీసెస్ సెక్టర్ సంబంధించిన ఈ న్యూ టెక్నాలజీల ఎస్టాబ్లిష్మెంట్కి కావాల్సిన అన్ని ప్రమోషన్లు ఇక్కడ ఇవ్వడం అనేది ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా చెప్తాం. దాన్ని ఆవిడ ఏమంటుంది, ఎమర్జింగ్ టెక్నాలజీలు అని చెప్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ మెడికల్ టూరిజం మీద ఎక్కువ పెట్టడం జరిగింది అనమాట. హెల్త్ ఫీల్డ్ 10 ఫీల్డ్స్కి 1 లక్ష కోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత స్ట్రాంగ్ కేర్ సెక్టర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సర్వీసెస్ సెక్టార్లోకి హెల్త్ వెళ్ళినా మళ్ళీ పబ్లిక్ సోషల్ సామాజిక న్యాయంలో హెల్త్ అందరికీ అందుబాటు అనేది ఒకటి ఉంటుంది అనమాట. హెల్త్ సెక్టార్ సర్వీసెస్లో అభివృద్ధి చెందడం, అదేవిధంగా ప్రజలందరికీ ఆరోగ్యం సిద్ధించడం అనేది ఒకటే లింక్గా చూస్తే ఒక అద్భుతం అనేది ఇక్కడ సంభవించింది అనమాట. తర్వాత యాన్సెంట్ యోగా, ఇండియన్ యోగా కేంద్రాలు అనేది ఒకటి చెప్తుంది ఆవిడ. ప్రైమ్ మినిస్టర్ అది డ్రీమ్, అది యూఎన్ఓలో ఆయన ఒక్కానించారు. కాబట్టి 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ యోగాకి సంబంధించి, యాన్సెంట్ యోగాకి సంబంధించి పెడుతున్నాం. ట్రైనింగ్ స్కిల్లింగ్ పెంచుతున్నాం. ఎందుకంటే రీసెంట్గా యూతో మనం ట్రేడ్ డీల్లో అక్కడికి యోగా టీచర్స్ని అక్కడ పంపించడానికి అక్కడ ఒప్పందం ఒకటి ఉందన్నమాట. వాళ్ళకి పంపించాలి. ఇండియా యోగా అంటే దాన్ని ఏమంటారంటే ఇండియా స్మార్ట్ డిప్లొమసీ అంటారన్నమాట, సాఫ్ట్ డిప్లొమసీ అంటారు. దాంట్లో భాగంగా యోగా, ఇంటర్నేషనల్ యోగా డే ఇవన్నీ ఉన్నాయి, జూన్ టీ ఇవన్నీ. వాటికి ప్రైమ్ మినిస్టర్కి అత్యధిక ప్రాధాన్యత అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత యానిమల్ హస్బెండరీ, మిల్క్ సెక్టార్ వీటికి ఎన్నో ప్రాముఖ్యతలు అక్కడ ఇవ్వడం జరిగింది. 2 మిలియన్ ప్రొఫెషనల్స్ బై 2030 కంటండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే కొత్త సెక్టార్స్ అనమాట. అవి యానిమేషను, గేమింగ్, వీటి కోసం ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒక ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్నే ఇది ఐఐటి, ఐఐఎం లెవెల్లో ఒకటి ముంబైలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నమాట యానిమేషన్కి, గేమింగ్కి. ఇందులో 2 మిలియన్ ప్రొఫెషనల్ అంటే 20 లక్షల ప్రొఫెషనల్ తయారు చేస్తారు 2030 నాటికి. దానికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. డిజైన్ రంగంలో భారతదేశం చాలా వెనకబడి ఉంది కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటీలు, ఐఐఎం లెవెల్లోనే ఇవి రాబోతున్నాయి. ఇది యోగాకి సంబంధించి, యానిమేషన్కి సంబంధించి, డిజైన్కి సంబంధించి కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయండి. ఇది ఈ బడ్జెట్లో చాలా ప్రాథమిక విషయం అనేది, ప్రాధాన్యత గల విషయం అనేది మనం చెప్పుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ అనమాట. 5 సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. వాటిని యూనివర్సిటీ టౌన్స్ అంటారు. అక్కడ కాలేజెస్, యూనివర్సిటీ, స్కిల్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, R&D ఇవన్నిటినీ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి 5 ఎడ్యుకేషన్. చూడండి, బ్రిటన్లో మనకి ఆక్స్ఫర్డ్ అని ఉంటుంది, అక్కడ హార్వర్డ్ అని ఉంటుంది. ఆక్స్ఫర్డ్ అనగానే, హార్వర్డ్ అనగానే ఎడ్యుకేషన్ వస్తుంది. ఇండియన్ యూనివర్సిటీ ఏది కూడా టాప్ 100లో కనపడలేదు. అందుకని దీనికి ఎక్కువ ప్రాధాన్యత, అంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్గా ఇండియాని తయారు చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం ఈ బడ్జెట్ కింద మనకు కనపడుతుంది అనమాట. తర్వాత ఎన్నో టెలిస్కోప్ కేంద్రాలు కూడా హిమాలయాల నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ దాకా ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత టూరిజం, ఈ టూరిజంకి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ, నేను చెప్పాను కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఒక టూరిజం, వరల్డ్ క్లాస్ టూరిజం చేయాలంటే ఈ ట్రైనింగ్, ప్రొఫెషనలిజం, గైడెన్స్ ఈ ప్రోగ్రామ్ ఉండాలన్నమాట. తర్వాత 10,000 గైడ్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట. తర్వాత ట్రెక్కింగ్ హబ్స్గా కొన్ని తయారు చేస్తారు. అందులో అరకు, ఆంధ్రప్రదేశ్ నుంచి అరకు, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ట్రెక్కింగ్ హబ్స్ కూడా తయారు చేస్తారు. తర్వాత దీంతో పాటు ఏంటంటే మనకి వరల్డ్ క్లాస్ ట్రెక్కింగ్ హబ్స్ అనేది చాలా పెద్ద. తర్వాత హ్యాచింగ్ హబ్స్ అనేవి ఉంటాయి తాబేళ్ళు, వాటికి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రాధాన్యత. తర్వాత 15 కల్చరల్ హెరిటేజ్ సైట్స్, గుర్తుపెట్టుకోవాలి. ఆ 15 కల్చరల్ కేంద్రాస్ అంట. డొలోవేరా అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఈ చాలా పెద్ద కల్చరల్ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించి ప్రపంచవ్యాప్తం చేయడానికి 15 హెరిటేజ్ సైట్స్ని, ఆర్కియలాజికల్ సైట్స్ని డెవలప్ చేయబోతున్నారన్నమాట ఈ బడ్జెట్లో. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఎంతసేపు ఆర్థిక అంటాం, సామాజిక అంటాం, మరి సంస్కృతిని ఇండియనైజేషన్, ప్రపంచీకరణ చేయడం కూడా ఇంపార్టెంట్. దాన్ని విశ్వగురు ఇండియాకి అంటారు. దాన్ని కూడా ఇక్కడ మనకు వదలలేదు. తర్వాత స్పోర్ట్స్కి చూడండి, మనం ఇండియా ఇప్పుడు ఒలింపిక్స్కి పోటీ పడుతున్నాం. ఒలింపిక్స్ ఎప్పుడు భారతదేశం వద్దని, కాబట్టి స్పోర్ట్స్లో మనకు వెనకబడి ఉన్నాం. కాబట్టి ఈ ఖేలో ఇండియా
మిషన్ గా మార్చేస్తున్నారు. అది పెద్దగా, అది చాలా పెద్ద ప్రాధాన్యత విషయం. ఇందులో స్కిల్లింగ్, జాబ్స్, కోచెస్ ని, సపోర్ట్ స్టాఫ్, స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్ కల్చర్ ని డెవలప్ చేయడం, ఇదంతా ఒక పెద్ద మిషన్ మోడ్ లో తీసుకొస్తున్నారన్నమాట. ఇది తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ లో భాగంగా అది ప్రైమ్ మినిస్టర్ ఒక మోటో అనమాట. దానిలో భాగంగా ఫార్మర్ ఇన్కమ్ ను పెంచడం, ఇది ప్రొడక్టివిటీ, ఉత్పాదకతలను పెంచడం, స్మాల్ మార్జినల్ ఫార్మర్స్, అందులో దివ్యాంగులు, ఉమెన్లు, నార్త్ ఈస్ట్ పూర్ స్టేట్స్ కి, వీటన్నిటి ఏంటంటే అగ్రికల్చర్ లో ఈ విధంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ లో భాగంగా. తర్వాత ఫిషరీస్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా టారిఫ్ల వల్ల ఎక్కువగా బాధపడిన రంగాల ఫిషరీస్, మత్స్య సంపద. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ ఈ స్టేట్ లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ రాబోతుంది. కాబట్టి ఫిషరీస్ కి చాలా చాలా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, వాటికి ఎన్నో ప్రమోషన్స్ అక్కడ లభించింది. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి, ఎందుకంటే టారిఫ్ల వల్ల బాగా ఇబ్బంది పడ్డాం. తర్వాత టారిఫ్ల వల్ల ఇబ్బంది పడినందుకు ఒకటి, 2 EU ట్రేడ్ డీల్ వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందబోయే రంగాలు ఫిషరీస్, టెక్స్టైల్ అనమాట, వస్త్ర రంగాలు. వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. వరల్డ్ క్లాస్ టెక్నికల్ టెక్స్టైల్ అని ఇలాంటి అభివృద్ధి చెందారు. సో ఇది చాలా పెద్ద విషయం. దీనివల్ల కోట్లాది మందికి ఉపాధి రూరల్ ఏరియాలో MSME సెక్టార్లు రాబోతుంది. నేను ఇందా చెప్పాను, మధ్య చిన్న తరహా, సూక్ష్మ తరహా ఇండస్ట్రీస్ ఎక్కడైతే ప్రాముఖ్యత ఇచ్చారో వాటిలో ముఖ్యంగా ఎక్కువ ఉన్నది టెక్స్టైల్, ఫిషరీస్ ఉంటాయి, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ వాటికి ఎక్కువ ప్రాధాన్యత. ఎంత లింక్ అనమాట, ఏది కూడా ఇండివిజువల్ ఉండదండి. తర్వాత యానిమల్ హస్బెండరీ, తర్వాత శాండిల్ వుడ్ అని, తర్వాత కోకో అని. చూడండి ఎంత అంటే కోకో, క్యాషూ నట్టు, ఆగర్ ట్రీ, వాల్నట్, ఫైన్ ట్రీ, ఇలా అనమాట. ముఖ్యంగా ఇది కోకోనట్, వరల్డ్స్ లార్జెస్ట్ కోకోనట్ ప్రొడ్యూసర్ ఇండియా. ఇది ముఖ్యంగా కేరళలో వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏది తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, వీటితో పాటు అక్కడ అస్సాం, వెస్ట్ బెంగాల్లో జరగబోతుంది. ఈ స్టేట్కి ప్రాధాన్యత ఇవ్వడం మనకు సంబంధించింది. ఏది రైల్వేలు ఆ స్టేట్లను తగలేటట్టు ఒకటి ఉందండి. తర్వాత కోకోనట్ అనేది కేరళకు సంబంధించి ఉంది. ఇది కోకో అనేది 2 తమిళనాడుకి సంబంధించింది ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్లు, అంటే ఇప్పుడు అస్సాంకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇది కొత్త ఫ్రైట్ కారిడార్ అందులోంచి వెళ్తుంది, కొన్ని రైల్వే ప్రాజెక్టులు వచ్చినాయండి. తర్వాత ఈ వీటికి సంబంధించిన కొన్ని స్కీమ్స్ అనేవి కొన్ని ఎక్కువ ప్రాధాన్యత అక్కడ అస్సాంకి లభించింది. అస్సాంలో ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం, అంటే అస్సాంలో ఎన్నికలకి ప్రాధాన్యత. తర్వాత తమిళనాడులో టెక్స్టైల్, ఫిషరీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, తమిళనాడుకి ఎక్కువ ప్రాధాన్యత. తర్వాత కోకోనట్ లాంటివి కేరళకి ప్రయోజనం, ఇది పుదుచ్చేరికి టూరిజం ప్రయోజనం. చూడండి, ఎన్నికలు అనే దాన్ని ఇక్కడ మోడీ ప్రభుత్వం వదలలేదు అనేది ఈ బడ్జెట్లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మమతాని, స్టాలిన్ని టార్గెట్ చేయడమే, అంటే ఎన్నికలు అనేది మైండ్లోంచి పోలేదు. ఎప్పుడు బడ్జెట్ మీద ఎన్నికలు అనేది ప్రభావం ఉంటుందంట. చూడండి, అది ఇక్కడ ఉంది, ఎంత లేదన్న. తర్వాత భారత్ విస్తార్ అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ఇది మల్టీ లింగ్వల్ AI టూల్స్, ఏఐని అగ్రికల్చర్కి అప్లై చేయడం, అంటే ఆ ఫ్రాంటియర్ AI ఎమర్జింగ్ టెక్నాలజీని అగ్రికల్చర్లో ఉపయోగించడానికి భారత్ విస్తార్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఇది ప్రొడక్టివిటీ, ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడుతుందని. తర్వాత షీ మార్చ్, ఇది సి హెల్ప్ ఎంటర్ప్రైజెస్ అని ఒకటి పెట్టడం జరిగింది. ఇది ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ని డెవలప్ చేయడం, ఉమెన్ సెంట్రిక్ బడ్జెట్. ఎందుకంటే షీఈ్ అన్ ఉమెన్, బీయింగ్ ఏ ఉమెన్ షీఈ్ ఫోకస్డ్ ఆన్ ది ఉమెన్ అనమాట. ఉమెన్ వదలడానికి లేదండి, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశంలో సగమే ఉమెన్. వాళ్ళని 2047 వికసిత్ భారత్లో భాగంగా ఉమెన్ని ఇప్పుడు లేబర్ ఫోర్స్ లో కార్మిక జనం 70% పెంచాలి. ఇప్పుడు చాలా తక్కువ ఉంది, అరౌండ్ 15% మంది ఉమెన్ వర్క్ ఫోర్స్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ చేయాలి, స్టార్ట్అప్ డెవలప్ చేయాలి, ఎన్నో అడ్లు తీసుకురావాలి. కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంకా ఉమెన్ ఏంటంటే అంతర్లీనంగా ఒకటి ఉంటుందండి, ఇక్కడ ఫిషరీసు, ఇక్కడ పాడి పరిశ్రమ, డైరీలకి ప్రాధాన్యత ఇవ్వడం. అంటే ఆ ఏరియాల్లో 80% ఉమెన్ ఉంటారు, స్త్రీలు, వాటికి ప్రాధాన్యత. అంటే బీయింగ్ ఏ ఉమెన్ అనేది బడ్జెట్ లో మనకు కనపడాలి, కానీ ఉమెన్ కి ప్రాధాన్యత ఇవ్వడం ఇక్కడ మనకు పూర్తిగా ఈ బడ్జెట్ లో కనిపిస్తుంది. ఆ వదలకూడదు. తర్వాత దివ్యాంగులకి చాలా చాలా ప్రాధాన్యత ఈ బడ్జెట్ లో ఫస్ట్ నుంచి చివరి వరకు ఇవ్వడం జరిగింది. ఏది AI నుంచి, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ నుంచి, వాళ్ళకి లింబ్ అంటే కాళ్ళు వీటికి తయారు చేసే రంగాల నుంచి, తర్వాత PMO దివ్యాంగ కేంద్రాల నుంచి దివ్యాంగులకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అంటే హ్యుమానిటేరియన్, తర్వాత మెంటల్ హెల్త్, ట్రామా కేర్ సెంటర్లు, ఏది కరోనా తర్వాత మొదలుపెట్టింది, ఇంకా అది విస్తరణ జరిగింది. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్, అంటే ఇప్పుడు ఆర్థికంగా చూడాలంటే ఫిస్కల్ డెఫిసిట్ 4.4% పరిమితం చేయడం. అంటే కరోనా టైంలో 9.2% ఉందండి
ఫిస్కల్ డెఫిసిట్ అంటే వచ్చే రాబడికి ఖర్చుకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు, ద్రవ్య లోటు. దాన్ని 4.4% నేను తగ్గించానని చెప్తుంది. ద్రవ్యోల్బలం తగ్గించడం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా 7.2%. ప్రపంచ జీడిపికి 16% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. చైనా తర్వాత రెండవ అతిపెద్దది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇండియా చాలా చాలా ప్రాధాన్యత ఉంది. వరల్డ్ ఈరోజు మన మీద దృష్టి పెడుతుంది. వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నారన్నమాట నిర్మలా సీతారామన్. ఇదిగోండి మా బడ్జెట్ ఇంత సైజు, ప్రపంచంలో 4వ అతిపెద్దది. చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్యలోటు తగ్గించాం. అమెరికాయే బాధపడుతుంది, డెవలప్డ్ కంట్రీస్ బాధపడేటప్పుడు 4.4%. జీడిపిలో అప్పులు మా జీడిపిలో 50%, అమెరికా జీడిపిని మించిపోయి ఉన్నాయి. అక్కడ మాకు 50% అతిపెద్ద తక్కువ అప్పులు ఉన్న దేశం మాది అని చెప్తుందండి ఆవిడ. తర్వాత 4.3% ఇంకా మేము తగ్గించాం. రెవెన్యూ డెఫిసిట్ తగ్గుంది, 0.7% ఉంది. అన్ని అదుపులో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మేము వెళుతున్నాం. ఇది ఎందుకు చెప్పింది అంటే రూపీ విలువ అక్కడ పడిపోతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ బయటికి వెళ్తున్నారు. కాబట్టి ఇన్వెస్ట్ పెట్టే పెట్టుబడిదారుల్లో కాన్ఫిడెన్స్ నింపి మనకి ఎఫ్డిఐలు, ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడానికి చేసిన అతిపెద్ద ప్రయత్నం అనమాట. అది మనకి ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే అంత స్ట్రాంగ్ మెసేజ్ ఆవిడ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత బడ్జెట్ మాకు ట్యాక్స్లో అంతకుముందు 34 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు 37 లక్షల కోట్ల దాకా రెవెన్యూ పెరిగింది. ట్యాక్స్ కలెక్షన్ చూడండి మాది ఎంత ఉందో, ప్రపంచం అంతా యుద్ధాలమయంగా ఉన్నాయి. ఒక అద్భుతంగా అది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎకనామిక్ సర్వే, మొన్న ప్రకటించిన ఎకనామిక్ సర్వేలో జియో పొలిటికల్ సిచ్యువేషన్, ప్రపంచ వాతావరణం బాగోలేదు, ఇలాంటి సమయంలో కూడా ఒక వేగు చుక్కగా భారతదేశం ఉంది అంటే ఇదిగోండి చూడండి అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది. అందుకని సాఫ్ట్ ఇప్పుడు మిక్స్డ్గా రియాక్ట్ అవుతుంది. చూడండి, స్టాక్ మార్కెట్ కూడా పాజిటివ్గానే చాలా వరకు రియాక్ట్ అవ్వడం కొంచెం మనం చూడొచ్చు అనమాట ఇక్కడ. దాంతోపాటు ఈ చాలా పెద్ద విషయం ఏంటంటే ఒక పెద్ద షాక్ ఇచ్చింది స్టేట్స్కి. అదేంటంటే 16th ఫైనాన్స్ కమిషన్, 16వ ఆర్థిక సంఘం ఆర్టికల్ 281 ప్రకారం ఇది ఏప్రిల్ నుంచి మొదలవబోతుంది. ఇందులో స్టేట్స్ వాటా 41% అని చెప్తుంది. అంటే ఏంటి, అంతకుముందు 42%. ఆ బడ్జెట్ అంటే స్టేట్స్కి ఇచ్చే వాటానికి మొత్తం కేంద్రాల్లో 41%, అంటే 1% తగ్గింది. ఈ సంవత్సరానికి 1.4 లక్షల కోట్లు నేను అనౌన్స్ చేస్తున్నానని ఆవిడ అనౌన్స్ చేసింది. ఇది స్టేట్స్కి బిగ్గెస్ట్ షాక్ అవ్వబోతుందండి. ఎందుకంటే అసలే స్టేట్స్ ఇప్పుడు వాళ్ళ రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. అంటే కేంద్రం మొత్తం రెవెన్యూలో స్టేట్స్కి ఇచ్చే షేరు 42 నుంచి 41కి తగ్గుతుంది 16th ఫైనాన్స్ కమిషన్. ఇది నెక్స్ట్ 5 సంవత్సరాల అమల్లో ఉంటుంది. చాలా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా చేశారు అంటే మరి కేంద్రం ఏం చేస్తుంది, మూలధన వ్యయం ఎక్కువ పెడుతున్నాం, ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టడానికి మా దగ్గరే డబ్బు పెట్టుకుంటామని చెప్పడం అనమాట. మరి ఇది ఎలా ఉంటుంది స్టేట్ నుంచి, ఇది రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ నుంచి ఎక్కువ రెస్పాండ్ ఉండే అవకాశం ఉంది. ఇవి ఎక్కువగా విచారం వ్యక్తం చేస్తే, ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ ఇచ్చే సదరన్ స్టేట్స్, సౌత్ స్టేట్, కానీ వీళ్ళ షేర్ తగ్గిపోతుంది. మరి ఇక్కడ ఇంకా ఏముందని 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పాలి. ఇది పెద్ద షాకింగ్ న్యూస్ ఈ బడ్జెట్లో అని చెప్పొచ్చు. ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్లో ఏమన్నా రిలీఫ్ వచ్చేస్తాయి అంటే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ అనేది ఏప్రిల్లో నేను ప్రకటిస్తాను, అప్పుడు వస్తుంది, ట్యాక్స్ బాగానే ఉంటుందని ఎన్నో ఐటీ ఎగ్జామ్షన్స్ ఆవిడ ఇవ్వడం జరిగింది అనమాట. ఎన్నెన్నో ఐటీ ఎగ్జామ్షన్స్ కార్పొరేట్ కంపెనీస్కి, ఇండివిజువల్కి, తర్వాత ఎంప్లాయీస్కి, వీళ్ళకి ఐటీ ఎగ్జామ్షన్స్ కూడా ఆవిడ ప్రకటించడం జరిగిందనమాట. అది చాలా. తర్వాత స్మాల్ ట్యాక్స్ పేయర్స్కి ఆటోమేటిక్ సర్టిఫికేషన్ అనేది ఒకటి ఇచ్చింది. తర్వాత జిఎస్టీలో రీసెంట్గా GST 2 అనేది సెప్టెంబర్లో అనౌన్స్ చేశారు, అమెరికా టారిఫ్స్ తర్వాత, ట్రంప్ టారిఫ్స్ తర్వాత. ఇప్పుడు జిఎస్టీ రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ, తర్వాత రిఫండ్కి సంబంధించి, తర్వాత క్లెయిమింగ్ ఏంటంటే వీటికి సంబంధించి ఎన్నో విషయాల మీద ఆవిడ ఎంతో క్లారిటీగా, అంటే బడ్జెట్ ప్రసంగం తక్కువ సమయమైనా అందులో ఐటీ GSTకి సంబంధించి ఎన్నో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏంటంటే గ్రోత్కి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, వృద్ధికి, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్, నిరుద్యోగం తగ్గించి ఉద్యోగితను పెంచడం, తర్వాత గ్రోత్ హబ్, సర్వీసెస్ సెక్టర్, ఇక్కడ ఎక్స్పోర్ట్ పెంచాలి అంటే ట్యాక్స్ అడ్డంకి ఉండకూడదు అనమాట. కాబట్టి ఈ ట్యాక్స్ ఎక్కువగా విధించే దేశాలు ఇండియా ఉంది కాబట్టి ఐటీ GSTని తగ్గించడం, అంటే ప్రత్యక్ష పరోక్ష పన్నులు తగ్గింపు, ఎన్నో ఎగ్జామ్షన్స్, ముఖ్యంగా చెప్పాలంటే డీక్రిమినలైజేషన్ అనేది ఒక అద్భుతం అనమాట. ఇది మోడీ గారు మోటో. అదేంటి, ఒక ఐటీ కట్టకపోతే ఎంతో క్రిమినలైజేషన్ ఉండేది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైలు, వాటిని కూడా రిమూవ్ చేశారు. అది 2 సంవత్సరాల జైలు శిక్షని ఫైన్ లెవెల్లో తెచ్చేశారు. అంటే భయం లేకుండా ఐటీని క్లెయిమ్ చేసుకోండి అని. ఇప్పుడు ఐటీని చెల్లించేవారు చాలా తక్కువ అండి ఇండియాలో, GST చెల్లించేవారు చాలా తక్కువ. వీటిని పెంచాలి అంటే అది సింప్లిఫికేషన్ ఆఫ్ ఐటీ, సింప్లిఫికేషన్ ఆఫ్ అంటే ప్రత్యక్ష పరోక్ష పన్నుల్ని సింప్లిఫై చేయడం అనమాట, సరళీకరించడం,
హేతుబద్ధీకరణ, ఇది ఒక అద్భుతంగా ఈ బడ్జెట్ ప్రసంగంలో మనం చూడొచ్చు. ఇది నిర్మలా సీతారామన్ గారు మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఈ ట్యాక్స్ కి సంబంధించిన విషయమే పెద్దదని చెప్పొచ్చు. ఇక సర్వీసెస్ సెక్టార్ని పెంపొందించాలంటే అన్ని ఈకి ఇది ఒకటి ఉందన్నమాట. తర్వాత మ్యాట్ ట్యాక్స్ కూడా కొంత తగ్గించడం జరిగింది. తర్వాత కస్టమ్స్ ఎక్సైజ్ డ్యూటీకి ఎన్నో ఎగ్జామ్షన్స్ ఇక్కడ మనకు సంబంధించింది అనమాట. ఇక డిఫెన్స్ బడ్జెట్ కి సంబంధించిన అలోకేషన్స్ అనేవి పెరిగినట్టు మనకు తెలుస్తుంది. ఇది ఇంకా మనం పిఐబి కానీ వీటికి కానీ డిఫెన్స్ కి ఎంత ఇచ్చారు ఏంటి అనేది, తర్వాత రైల్వేకి ఎంత ఇచ్చారు అనేది ఒక సెపరేట్ గా వీటన్నిటిని మనం వెంటనే తెలుసు.